నమస్తే. కడప డీసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ సభ్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేస్తా ఉన్నాను. అలాగే ఈ వీడియో కడప ఎస్పీ వాళ్ళకి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి, కడప డీసీ డిప్యూటీ కమిషనర్ వాళ్ళకి దీన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కర్ణాటకకి చెందిన ఒక ఎల్లో బోర్డు వెహికల్ క్యాబ్ని ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వెహికల్ డ్రైవరు తీసుకొని పోయింటారు. 3 days అయి ఉంటుంది. 4th డే వెహికల్ ఓనరు డ్రైవర్కి ఫోన్ చేసి అడిగితే డ్రైవరు ఎవరికో డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బుల కోసము ఈ వెహికల్ని తీసుకొని పోయి వాళ్ళు వాళ్ళ ఒక కస్టడీలో పెట్టుకో ఉన్నారు అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విచారాన్ని వాళ్ళు ఆర్సీ ఓనర్ పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో అడిగితే ఆ వెహికల్ లోకల్ పోలీస్ స్టేషన్ పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ ముందర ఉంటుంది. ఈ విచారంలో పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇల్లీగల్గా, అవినీతిగా, అన్యాయంగా వాళ్ళు వెహికల్ని ఆడ పెట్టుకో ఉంటారు. ఏమీ ప్రాబ్లం లేకుండా కర్ణాటకకి చెందిన ఒక వెహికల్ని మీరు రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు అంటే ఏం అర్థమే లేదు, దానికి మీనింగే లేదు. మీకు ప్రాబ్లం ఉండేదేమి లోకల్లో డ్రైవర్ ప్రాబ్లము. మీరు డ్రైవర్ని అరెస్ట్ చేసుకోండి. డ్రైవర్ది ఏమైనా ప్రాబ్లం ఉంటే డ్రైవర్తో మీరు మాట్లాడుకోండి. మీరు లోకల్లో టీడీపీ వాళ్ళు అయితే ఒక న్యాయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక న్యాయము, బీజేపీ వాళ్ళు అయితే ఒక న్యాయము, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక న్యాయం ఏమి లేదు. రాజ్యాంగంలో ప్రజాప్రభుత్వంలో ఉండేది ఒకే న్యాయము, అందరికీ ఒకటే న్యాయం ఉండాల. మీకు ఇష్టం వచ్చినట్లా చేస్తే వీళ్ళు అడిగేవాళ్ళు ఎవరూ లేదని లేదు. ఈరోజు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కర్ణాటకలో మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తాము. దాంట్లో పార్టీలుగా మేము పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ సుపీరియర్స్ని, దాన్ని హ్యాండిల్ చేస్తున్న లోకల్ ఎవరు శాసనసభ్యులు ఉంటారో వాళ్ళని కూడా పార్టీ చేస్తాం మేము. ఈరోజు ఈవినింగ్లో ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే 15th February మేము లోకల్ డీసీకి రిటర్న్ లెటర్ ఇస్తాము. ఆల్రెడీ నేను మెయిల్ చేస్తున్నాను. మీరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోతే ఈ సేమ్ ప్రాబ్లం మేము సెంట్రల్ హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తాము. సెంట్రల్ హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తాము. ఈ ప్రజాప్రభుత్వం అంటే ఏమి అనేది మీకు ఫస్ట్ తెలియాల. మీరు పని చేయాల్సిండేది పేదవాళ్ళ కోసము, పార్టీ వాళ్ళ కోసం కాదు. టీడీపీకి పని చేయాలంటే మీరు టీడీపీ సుపీరియర్స్ అయిపోతారు, కాంగ్రెస్ పని చేయాలంటే కాంగ్రెస్ సుపీరియర్ అయిపోతారు. మీరు పని చేయాల్సిండేది పేదవాళ్ళ కోసము, ప్రజాప్రభుత్వం కోసము. మీరు సంబళం తీసుకుంటా ఉండేది ప్రజాప్రభుత్వంలో, పార్టీల దగ్గర కాదు. ఎవరన్నా లోకల్ వాళ్ళు వచ్చి మీతో అడిగితే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిండేది మీ ధర్మము. మీరు ప్రభుత్వము పని వాళ్ళు కాబట్టి మీరు ప్రభుత్వంకు రుణపడి ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి వీడియో ఫార్వర్డ్ చేయండి. నేను కర్ణాటక డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మంజునాథ్ అనేసి మాట్లాడుతూ ఉన్నాను. ఈ వీడియో కర్ణాటకలో ఉండే అన్ని డ్రైవర్ యూనియన్కి ఈరోజు పంపిస్తాను నేను. కాకపోతే కర్ణాటకలో ఉండే డ్రైవర్ యూనియన్స్ అందరూ కూడాను దీన్ని మొత్తము రాష్ట్రంలో ఉండే అన్ని డ్రైవర్ యూనియన్కి పంపించాలా. అన్ని రాష్ట్రాల్లో ఇలా అయిపోతే పేదవాళ్ళు ఎట్లా బతుకుతారో అనేది అర్థమవుతా ఉండలే. మాకు ప్రాబ్లం ఉంటే కేసు వేయండి. మీరు ఊరికే తీసుకొని పోయి వెహికల్ని మీకు ఇష్టం వచ్చిన దినాల్లో ఇష్టం వచ్చినట్లుగా మీరు పోలీస్ స్టేషన్ ద్వారా నిలుపుకుంటే దీన్ని లోన్ పైన తీసుకువచ్చింటాడు. బ్యాంకు వాళ్ళు ఊరికే ఉంటారా? 25,000 కట్టాలా ఒక నెలకి. మీరు 20 దినాలు తీసుకొని పోయి మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే ఆ డబ్బులేం మీరు కట్టిస్తారా? ఆ లోన్ మీరు కడతారా? పేదవాళ్ళ కడుపు పైన కొట్టదండ. మీరు ఫస్ట్ మీరు చేంజ్ కావాలా. మీరు మీ ఈ ప్రభుత్వమే చేంజ్ కావాలా, సరిగా మెంటాలిటీగా పని చేయాలా.
దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నారో ఈ వీడియోని సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు కూడాను ఈ వీడియోని నారా చంద్రబాబు నాయుడు గారికి షేర్ చేయండి. ఇది చాలా దౌర్జన్యము, మోసము. నేనేం చెప్తా ఉన్నానో, ఏదైనా ప్రాబ్లం ఉందా కేసేసి కోర్టుకి పంపించండి, బేజారు లేదు. మీకు ఇష్టం వచ్చినట్ల మీరు వెహికల్ని పోలీస్ స్టేషన్ దగ్గర నిలుపుకొనేస్తే ఏమీ ప్రాబ్లం లేకుండానే ఈ స్టోరీ అయిపోతాయి. ఏమైనా ప్రాబ్లం అయితే ఇంకెన్నేళ్ళు మీరు వెహికల్ని నిలుపుకుంటారు స్టేషన్ దగ్గర? అంటే మీరు ఎవరు అడిగేవాళ్ళు లేదు అనేసా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డ్రైవర్ యూనియన్లో దీన్ని సీరియస్గా తీసుకోండి. కర్ణాటకలో ఇట్లా జరగలేదో, కర్ణాటకలో ఇట్లా లేదో. యాక్సిడెంట్ అయినా కూడాను 24 అవర్స్లో వెహికల్ రిలీజ్ చేస్తారో. ఏ క్రిమినల్ కేసు అయినా కూడాను 24 అవర్స్లో వెహికల్ రిలీజ్ చేస్తారో, డాక్యుమెంట్ సరెండర్ చేసుకుంటారో. అర్థమే అవుతా ఉండలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా, కానూన్ ఉందా తెలీదు నాకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసింటే ప్రజాప్రభుత్వం కాన్స్టిట్యుయెన్సీలో ఇలా ఏమీ లేదు. మీకు ఇష్టం వచ్చినట్లా మీరు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కావచ్చు, లోకల్ ఏదైనా కాంగ్రెస్ బీజేపీ ఏదైనా కావచ్చు, మీ రాజకీయాల్లో పేదవాళ్ళ పైన కొట్టోదండ, పేదవాళ్ళ కడుపు పైన కొట్టోదండ. మీదేమన్నా ఉంటే మీరు చేసుకోండి. ఈ పేదవాళ్ళకి ఎలా మీరు ఇబ్బంది ఇస్తున్నారో. దయచేసి అన్ని డ్రైవర్ యూనియన్స్ ఈ వీడియో షేర్ చేయాలా. ఇది కడప